మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ మండల అధ్యక్షుడు మాచల్ర గణేష్, మాజీ జెడ్పీటీసీ మారుపక రవి నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ కనకం గణేష్, ఇక మారపల్లి ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తెలంగాణ సాధన కోసం అధికార పార్టీని ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన త్యాగశీలి డాక్టర్ రాజన్న అన్నారు. కడియం శ్రీహరి 30 సంవత్సరాలుగా కుట్రలు కుతంత్రాలతోనే ఆయన జీవితం గడిచిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరు ఎత్తితేనే తెలంగాణ ఉద్యమకారులని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించిన ఘనత కడియం శ్రీహరిని అన్నారు. గ్రామాలలో ఎదురు మాట్లాడిన వారిని నక్సలైట్ల పేరుతో పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి కొట్టించిన ఘనత కడియం శ్రీహరికి దక్కుతుందన్నారు. నీకు నిజంగా నీతి నిజాయితీ అనేది ఉంటే నువ్వు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఒకవేళ అప్పుడు నువ్వు గెలిస్తే అది నీ గెలుపు అవుతుందని ఒప్పుకుంటామన్నారు. ఇకనైనా ఇలాంటి చిల్లర పనులు మానేయండి కడియం శ్రీహరి అంటూ హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కడియం శ్రీహరి గారి గురించి మీకు తెలియదు. ఆయన ఒక కన్నింగ్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తారు. కడియం శ్రీహరి అంటే ఒక కన్నింగ్, డౌటే లేదు, సాక్ష్యాలు ఉన్నాయి నా అక్కడ. ఎందుకు అంటే 94లో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నియోజకవర్గ గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థ ఉంటే ఆ మిలిటెంట్ వ్యవస్థలో వాళ్ళందరూ కొని నరేంద్ర ఆగు, బలరాం ఆగు, మార్గోదరం ఉండరా అని మమ్మల్ని పక్కకు పెట్టి మీకు నేను ఎస్పీతో మాట్లాడతా, మీ మీద కేసులు లేకుండా చేస్తా, మీరు నన్ను గెలిపించండి అని చెప్పి మిలిటెంట్లు కష్టపడితే గెలిచిన నీకు 50,000 40,151 ఓటు నీ మెజార్టీ ఎక్కడిది? మిలిటెంట్ల పుణ్యమాని నీకు ఆ రోజునాడు ఆ మిలిటెంట్ ఆ మెజార్టీ ఇచ్చింది. కానీ గెలిచిన తర్వాత నువ్వు చేసింది ఏంది? మిలిటెంట్ల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి రాత్రి ఇళ్ళలో దొరుకుతారని నువ్వు సలహాలు ఇచ్చి పోలీసులకు, ఒకవేళ ఆ టైంకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ ఇంటికి పోతే ఆ కాంగ్రెస్ సర్పంచ్ని నువ్వు సానుభూతి పడరా వీనికి ఈ మిలిటెంట్ కానీ ఆ కాంగ్రెస్ సర్పంచ్ని ఆ మిలిటెంట్ ఇద్దరు తీసుకొచ్చి తోలు దిగులు దిగిన ఘనత మీది కాదా అక్కడ ఎంపీ గారు? మిలిటెంట్లు చనిపోయిన మిలిటెంట్లు కాంగ్రెస్ సర్పంచులు ఆ రోజుల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీల చనిపోయి ఎన్కౌంటర్ కాబడిన ఆ బిడ్డలందరి ఆత్మలను అడిగితే వెళ్తుంది కడియం శ్రీహరి ఈ రాజకీయం. చనిపోయిన ఆత్మలను అడుగుదామా? చనిపోయిన కుటుంబాలను అడుగుదామా? నియోజకవర్గాన్ని నిన్న మిత్రులు కొందరు అంటున్నారు సమావేశం ఏర్పాటు చేద్దామని. ఎన్కౌంటర్ కాబడిన కాంగ్రెస్ కుటుంబాల సర్పంచ్ కుటుంబాలతోటి పిలవండి, మేము చర్చకు వస్తాం. రెండవది, ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమానికి నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకి కాదా? ఇటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయలేదా? చనిపోయిన జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలివయా? అప్పుడు రెండింటికి రెండు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకాలాన్ని అణచివేసిన దాంట్లో నీ పాత్ర ఉన్నది, తెలుగుదేశంలో పూర్తిగా నీ పాత్ర ఉన్నది. తెలుగుదేశంలో పూర్తిగా తెలంగాణ వ్యతిరేకి అయిన తర్వాతనే ముఖం లేకుండా చాలా ప్రయత్నాలు చేసావు తెలంగాణ ఉద్యమం రాకుండా. నువ్వు అట్లా ఉద్యమానికి వెనుకూడదారుని చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమానికి వెనుకూడు విడిచిన వ్యక్తిని బ్రహ్మాండంగా తిరిగిన కడియం శ్రీహరి. అప్పుడు పచ్చ స్కూటర్ 500 వేసుకొని 500 దాని నెంబరు 5,000 నెంబరు వేసుకొని కష్టపడా బస్సుకు పోయి బస్సుకు వచ్చిండే. ఆయన వస్తే స్టేషన్ కనుకోరు చేర్యాల జనగాం ఎగువ ప్రాంతము మిట్ట ప్రాంతాలు ఈ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా సాగునీరు తాగునీరు మాకు తెస్తాడు కడియం శ్రీహరి అని బ్రహ్మాండంగా ఆశలు పడ్డారు ఇక్కడ ప్రాంత ప్రజలు. మరి బ్రహ్మాండంగా నేను గెలిపించిన తర్వాత ఆ జలసాధన కమిటీ ఎక్కడ పోయింది? నువ్వు మంత్రి అయిన తర్వాత ఆ నిధులు ఎక్కడ తెలియలేదు. ఆ వరద కాలం ఎక్కడ పోయింది అంటే పర్కాల వర్ధలపేట ఆ నియోజకవర్గాలకే పోయింది తప్ప ఈ నియోజకవర్గానికి శూన్యం. తెలంగాణ పదవిని కాపాడుకోవడం తప్ప
అభివృద్ధి మాత్రం శూన్యమని